తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. నగరంలోని అన్ని ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. పేషెంట్లు ఒక్కసారిగా ఆసుపత్రుల బాట పట్టడంతో వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో సరైన చికిత్స అందకుండా పోతుంది. రోగులు క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఉస్మానియా ఆసుపత్రి నుంచి మా సీనియర్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కూడా విష జ్వరాలతో బాధితులు పెద్ద ఎత్తున హాస్పిటల్కి చేరుతున్న పరిస్థితి. దాదాపు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కిక్కిరిసిపోతున్నారని చెప్పొచ్చు రోగులు. ఈ నేపథ్యంలో కూడా మనం ప్రస్తుతం ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ పెద్ద మొత్తంలో అంటే ఈ ఉస్మానియా ఆసుపత్రి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలో అతిపెద్ద ఆసుపత్రి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడికి తెలంగాణ నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఈ విష జ్వరాల బారిన పడేటువంటి ఏదైతే వ్యాధిగ్రస్తులు కూడా అది ఇక్కడికి పెద్ద మొత్తంలో చేరుకోవడంతో పాటు ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రి మొత్తం కిక్కిరిసిపోయిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ అంటే ఈ ఆసుపత్రి పరిధిలో ఇటు సాధారణ జ్వరాలతో పాటు ఇటు వైరల్ ఇన్ఫెక్షన్తో ఉన్న ఏదైతే రోగులకు కూడా చికిత్స అందిస్తారు. సో ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ నలుమూల నుండి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఇక్కడ ఆసుపత్రి మొత్తం కిక్కిరిసింది అని చెప్పొచ్చు. ఆసుపత్రిలో మొత్తం అంటే క్యూ లైన్లో కూడా పెద్ద మొత్తంలో కూడా రోగులు నిలబడంతో పాటు ఇటు చికిత్స కోసం కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఎందుకంటే పెద్ద మొత్తంలో క్యూ లైన్లో ఉండడం, అదేవిధంగా అంటే జ్వరాల బారిన పడి నీరసంగా ఉన్నటువంటి వ్యక్తులు క్యూ లైన్లో నిలబడడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో కూడా ఏదైతే ఆసుపత్రి వర్గాలకు సంబంధించి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం, అదేవిధంగా వాళ్ళు ఓపిక లేక కూర్చుంటున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఏదైతే త్వరగా తమని చికిత్స అందించి తమకు ఇబ్బంది లేకుండా చూడాలంటే కూడా రోగులు ఇక్కడ వాపోతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఈ ఉస్మానియా ఆసుపత్రి పరిధిలో మాత్రం వేల సంఖ్యలో కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ బెడ్లు కూడా సరిగ్గా అందుబాటులో లేకపోవడంతో కూడా ఏదైతే రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కూడా ఇక్కడ అంటే ఈ సీజన్లో ఖచ్చితంగా అంటే బెడ్లు సంఖ్యను పెంచి ఖచ్చితంగా చికిత్సను అందించాలంటూ కూడా ఇటు బాధిత ఏదైతే పేరెంట్స్ కూడా కోరుతున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఈ పెద్ద మొత్తంలో తెలంగాణలో మాత్రం విష జ్వరాల బారిన పడి పెద్ద మొత్తంలో కూడా ఆసుపత్రులకి వస్తున్నారు చికిత్స కోసం అని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా మొత్తం ఇటు ప్రత్యేకంగా హైదరాబాద్లో ఈ కోరెంటి ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, అదేవిధంగా గాంధీ హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా ఇటు అన్ని ఆసుపత్రులు మాత్రం కిక్కిరిసిపోతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ రోగుల విష జ్వరాలతో కూడా, ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్నాం పెద్ద వర్షాలు ఏదైతే వర్షాలు రావడం పెద్ద మొత్తంలో, అదేవిధంగా ఈ సీజనల్ వ్యాధులు సోకడంతో పాటు ఇటు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు కూడా ఈ విష జ్వరాల బారిన పడి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా అన్ని సదుపాయాలు కల్పించి ఈ సకాలంలో చికిత్స అందించాలని కూడా ఇటు రోగులతో పాటు ఇటు దానికి సంబంధించిన బంధువులు కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6 టీవీ, ఉస్మానియా హాస్పిటల్ నుండి.